అవునా? అయితే ఇప్పటికిప్పుడు నువ్వు బాలీవుడ్ హీరోయిన్లా మనసులో అనుకుని ఒకసారి క్యాట్ వాక్ చేసి చూద్దాం. ఏం మాట్లాడుతున్నారు తారక్ సార్? బాలీవుడ్ హీరోయిన్నా? క్యాట్ వాకా? అవును, నువ్వే అన్నావు కదా మనం అనుకోవడంలోనే అంతా ఉంటుందని. కాసేపు అనుకో. ఏమో సార్, అదంతా కుదరదు కదా. అనుకోవడంలోనే ఉంటుంది, అందంగా నవ్వడంలోనే ఉంటుంది అని ఇలాంటి కొటేషన్స్ నా దగ్గర చెప్పకు. అది సరే సార్, ఇంతకీ మీరంత సీరియస్గా దేని గురించి ఆలోచిస్తున్నారు? చెప్పమంటావా? చెప్పమనే కదా అడుగుతున్నాను. ఇంకో పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుందా అని ఆలోచిస్తున్నాను. ఏం మాట్లాడుతున్నారు తారక్ సార్? నిజమే మాట్లాడుతున్నాను. మనకొక దారి నచ్చినప్పుడు ఇంకొక దారిలో వెళ్ళాలి కదా. ఒక సీట్ కంఫర్ట్ లేనప్పుడు ఇంకొక సీట్లో కూర్చోవాలి కదా. ఒక ఫుడ్ నచ్చినప్పుడు ఇంకో ఫుడ్ అయినా తిని కడుపు నింపుకోవాలి కదా. నచ్చని వాటితోనే ఉంటూ నచ్చని వాటితోనే సర్ది పెట్టుకుంటూ ఉండడంలో అర్థం లేదనిపిస్తుంది. మనకి సెట్ అయ్యేదేదో తెలుసుకుని మనం దేనికి సెట్ అవుతామో అర్థం చేసుకుని వెళ్తే కరెక్ట్ అనిపిస్తుంది. అయితే నన్ను పెళ్లి చేసుకున్న వాళ్ళకి నేను పెద్దగా ఇష్టం లేనప్పుడు నన్ను ఇష్టపడే వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవడం మేలు కదా. ఏమంటావు నీలవేణి? మీరు చెప్పింది నిజం తారక్ సార్. సర్దుకుని బ్రతకాల్సిన అవసరం మీకు లేదు. ఎవరి కోసమో ఏది త్యాగం చేయాల్సిన పరిస్థితి మీది కాదు. మీకోసం మీరు బతకాలి. మీ సంతోషం కోసం మీ దారి మీరు వెతుక్కోవాలి. మీరు చేస్తున్న పని కరెక్టే అనుకుంటాను. చూపేద ప్రేమనా మౌనమై ఉంటే లేదనా అలకు తెలిసేన లోతునా కడలి యాతన కలిసిలేనన్న ద్వేషమా ఎదుట రాకుంటే నేరమా మోయలేనంత భారమా చిన్న తప్పు. ఇలా మాట్లాడితే భయపడి బయటపడుతుందనుకుంటే ఏమీ చెప్పకుండా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేస్తుందేంటి? అంటే నిజంగానే నీలవేణికి నేనంటే ఇష్టం లేదా? దేవుడా, ఎందుకయ్యా నాకింత పెద్ద పెద్ద పరీక్షలు పెడుతున్నావు? నీకేమన్నా పద్ధతిగా ఉందా? కన్ను చూస్తుంటే నిన్నిలా కాలమే ఉంది మొన్నలా రెప్ప వేసేంత లోపల ఇన్ని మార్పులా కోపమొస్తుంటే నీ కళ అర్థమవుతోంది నీ కళ ప్రాణమిచ్చేంత ప్రేమనే చూపలేదుగా.